తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి ఫిలిప్ గారు వినుకొండ అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు. వారితో కూడా మాకు చాలా వ్యక్తిగత అనుబంధం ఉంది. అనేక సందర్భాల్లో వారి యానివర్సరీలో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారు. వారు కూడా క్లుప్తంగా మాట్లాడతారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాల ముందు మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే వేదికను అలంకరించిన గొప్ప దైవ సేవకులు, వారి ముందు మరి చిన్న మాటలు, కొద్ది మాటలు చెప్పి అన్న పాలన పరిచర్యను మేము స్వయంగా చూసాం. కాబట్టి ప్రభు పేరట ప్రేమపూర్వకంగా ఆశీర్వదించాలని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున మేము వచ్చాం. చాలా సంతోషము. ఒక చదువురాని మెకానిక్ ఉన్నాడండి. ఆయనకి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టాలా అని ఆలోచన చేసి, ఆయన మెకానిక్ కదండి, అంత చదువుకోలేదు, చదువు కూడా రాదు. ఆయనకున్న జ్ఞానంతో ఫస్ట్ కొడుకు పుట్టగానే వాడికి ఫస్ట్ గేర్ అని పేరు పెట్టాడు. అందరు ఆశ్చర్యపోయారు. సరే, దేవుని మహాకృప వలన రెండో కాన్పు కూడా మరలా కొడుకు పుట్టాడు. ఈసారి వీడికి ఏం పేరు పెడదాం అని ఆలోచన చేస్తే రెండో కొడుకు కూడా సెకండ్ గేర్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే చదువు రాదు కదండి. మూడోసారి కూడా కొడుకు పుట్టాడు. మూడో కొడుకు కూడా థర్డ్ గేర్ అని పేరు పెట్టాడు. దేవుని మహాకృప వలన నాలుగో ఫేమస్ ఫర్ 3 Ds. కర్నూలు పట్టణాన్ని 3 Dలకు ప్రసిద్ధి అని చెప్తారండి. మొదటి డి, కర్నూలు ఈజ్ ఫేమస్ ఫర్ డాక్టర్స్. కర్నూలు పట్టణము డాక్టర్స్కి ప్రసిద్ధి. మనం ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన కర్నూలులో వాళ్ళు డాక్టర్స్ ఉంటారు. అక్కడ చాలా ఆశీర్వాదం కూడా. నెక్స్ట్, కర్నూలు ఈజ్ ఫేమస్ ఫర్ డాంకీస్. కర్నూలు పట్టణంలో తిరుగుతూ ఉంటే గాడిదలు కనబడతా ఉంటాయి. థర్డ్, కర్నూలు ఈజ్ ఫేమస్ ఫర్ డస్ట్. ఎర్ర మట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటున్నారంటే డస్ట్ కాదండి, డిగ్నిఫైడ్ పీపుల్ అని చెప్పండి అని చెప్తున్నారు. కానీ ఒకప్పుడు కర్నూలులో తిరుగుతూ ఉంటే తెల్ల చొక్కా వేసుకొని తిరిగితే ఎర్ర మట్టి అవుతూ ఉంటుంది. కర్నూలు ఈజ్ ఫేమస్ ఫర్ 3 Ds. జోసెఫ్ విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ గొప్ప ఆశీర్వాదకరమైన 3 Hలకు ప్రసిద్ధి అండి. ఒకటి, దే ఆర్ హ్యాండ్సమ్ పీపుల్. నిజంగా వెసిలన్న, జాన్ వెసిలన్న, బ్లెస్ అక్క, పాలన్న, ఆ పాలనను చూస్తుంటే అసలు నిజంగా చెప్పడానికి మాటలు చాలవు. ఎంత హ్యాండ్సమ్మో, ఎంత హ్యాండ్సమ్ ఫిగర్సో షకీనాక దేవుడు మీకు ఇచ్చిన ఆ చక్కటి, నిజంగా అది ఆత్మీయ అందము, ఆశీర్వాదకరమైన అందము. మిమ్మల్ని చూస్తుంటేనే దేవుని వెలుగు మీ మీద అలా పనిచేస్తుంటుంది. మీరు చెప్పే వర్తమానాలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. మా నిస్సక్క, ఎందుకంటే మాతో వాళ్ళు 2 రోజులు సభల్లో మాతో ఉన్నారు వినుకొండలో. మాకు ఆశీర్వాదకరమైన దంపతుల్ని, కుటుంబాన్ని దేవుడు ప్రపంచానికి అందించాడు. మొదటి హెచ్, హ్యాండ్సమ్ పీపుల్. రెండవది, దే ఆర్ వెరీ హంబుల్ పీపుల్. ఎంత తగ్గింపు అంటే, మేము వచ్చి ఆడ కూర్చున్నాము, ఆంటీ సత్య విజయ్ కుమార్ గారి యొక్క చెప్పుని ఆ స్థాయిలో ఉండి, డాక్టర్ జాన్ వెస్లీ గారు ఆ స్థాయిలో ఉండే చెప్పేది కాదండి, తల్లిదండ్రులు సన్మానించేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యం చెప్పినట్టుగా వాళ్ళ కుటుంబంలో వెసిలన్న నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వేవేల మందికి ఆశీర్వాదకరమైన తల్లులుగా మిమ్మల్ని ఆ తల్లిదండ్రులు మీరు పరిచయం చేసే విధానం మాలాటోళ్ళకి ఎంత ఆశీర్వాదం. ప్రపంచంలో ప్రతి యవనస్తుడికి ఒక ఆశీర్వాదకరమైన అన్న వెసిలన్న అమ్మగారి చెప్పు కింద కొంగి అన్నయ్య వేస్తుంటే బ్లెస్ అక్క వాళ్ళిద్దరూ ఆ చెప్పు వేస్తే కన్నీళ్ళు వచ్చినాయి నాకైతే. వెసిలన్న వెరీ హంబుల్. నిజంగా ఎంతగా దేవుడు ప్రపంచ దేశాలు, రేపు వాళ్ళ ప్లాన్ చూస్తే అండి, నెదర్లాండ్స్, ఇటలీ ఒక నెల రోజులకు వాళ్ళ షెడ్యూల్ వదిలేరు. అన్ని దేశాలు తిరుగుతూ కూడా ఆ తల్లిదండ్రులకు చెప్పులు వేయటం, వాళ్ళని చెయ్యబట్టుకొని తీసుకురావటం. వెరీ వెరీ హంబుల్ పీపుల్. దేవుడు నిజంగా మిమ్మల్ని గణపరుస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఎక్కడ పరిచయం చేస్తున్నా ఆ తల్లిదండ్రుల గురించి అన్న మాట్లాడేటప్పుడు, షకీనక్క మాట్లాడినా, వాళ్ళ ఇంట్లోకి వచ్చిన అక్క బ్లెస్ అక్క, నిస్సక్క మాట్లాడిన, మా ఆత్మీయ తండ్రి గారు ఇక్కడి నుంచి పాలన మాట్లాడుతుంటే, ఈ సభ ప్రారంభించేటప్పుడే మా నాన్నగారు మా కోసం నిత్యం ప్రార్థన చేసే మా ఆత్మీయ తండ్రి గారు అపోస్తలుడు జోసెఫ్ విజయ్ కుమార్ గారిని అలా అడ్రస్ చేస్తుంటే మాలాటోళ్ళు ఆ కళ్ళు చెమ్మగిల్లి ఒళ్ళు పులకరించిపోతుంది. వెరీ హంబుల్ అండ్ వెరీ వెరీ హానెస్ట్ దైవ సేవకులండి. 3వ హెచ్ ఏంటంటే, ఈ కుటుంబంలో వెరీ హానెస్ట్. ఏది చెప్తారో దాన్ని పాటిస్తారు, ఏది చెప్పేది పాటించేదే సభ ముందు చెప్తారు. అలాంటి నమ్మకమైన దీన సేవకులను దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు.
ఒక్క చిన్న మాట ఈ సమయంలో, ఎందుకంటే ఒక పేపర్ మాకు ఇచ్చారు, అన్న పాలన కూడా చెప్పాడు, 70 మందితో ఈ పరిచర్య ప్రారంభించబడింది. సరిగ్గా ఇదే చరిత్రలో జరిగిందండి. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 5వ వచనం. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనది నీకు జనమాయను. చూడండి, ఇది పాత నిబంధనలో షమా స్టేట్మెంట్ అంటారు. థియలాజికల్ స్టూడెంట్ తెలిసింది. హెబ్రీల యొక్క చరిత్ర, ఆ చిన్న మాటలో నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, ఒక 70 మందితో ఐగుప్తుకు వెళ్ళిన వారు లెక్కకు విస్తారమైన జనమయ్యారంట. మరి మొట్టమొదటి సంవత్సరం 70 మందితో ప్రారంభించబడిన ఈ పరిచర్య రాబోయే కాలంలో అతి తక్కువ కాలంలోనే విస్తారమైన జనముగా దేవుడి పరిచర్యను ఆశీర్వదించునుగాక. ఒక 2 నెలల్లోనే ఇక్కడ గొప్ప మందిరం దేవుడు కట్టించి ఆశీర్వాదకరమైన ప్రతిష్ట కార్యక్రమం జరిగించునుగాక. అడ్డులు ఆటంకాలను ప్రభు తొలగించునుగాక. ఫిలిప్పి 4:19 ప్రకారం ఆయన మహిమైశ్వర్యం చొప్పున ప్రభు ఆశీర్వాదకరమైన గుప్పిలు విప్పి గొప్ప కార్యం జరిగించునుగాక. పాలన, గాడ్ బ్లెస్ యు పాలన. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఇక్కడ గొప్ప మందిరం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు అన్న. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమ పడతాం. అద్భుతంగా వారు మాట్లాడారు. వారిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను.